ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. పురస్కారాన్ని ఈ నెల 19న ఆ దేశ పార్లమెంట్లో చిరంజీవికి అందజేయనున్నారు. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, అంటే సినిమా రంగంలో చేస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం అవార్డు ప్రకటించింది అంటున్నారు. అంటే సినిమా రంగంలో ఎటువంటి సేవలకు గాను అవార్డు ప్రకటించింది? ఇదేవి గత 4 దశాబ్దాల పైగా టాలీవుడ్ సంబంధించి అగ్ర కథానాయకుడిగా చిరంజీవి పలు రకాలైనటువంటి సినిమాలు, అందులోని పాత్రల ద్వారా యువతకి అంటే యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంటే అటు డాన్సుల పరంగాను, నటన పరంగాను ఎంటర్టైన్ అలరిస్తూ వస్తున్నారు. దానికి గాను ఆయనకి పలు రకాల అవార్డులు వచ్చింది. గత ఏడాది పరిశీలిస్తే మనకి ఆయనకి ప్రముఖంగా 3 అవార్డులు వచ్చింది. అందులో ఒకటి దేశంలోనే అత్యున్నతమైన 2వ పౌర పురస్కారం పద్మవిభూషణ్ రాగా, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఆ బుక్ వాళ్ళు వచ్చేసి బెస్ట్ డాన్సర్ అండ్ యాక్టర్ ఒక అవార్డు ఇచ్చారు. అలాగే అక్కినేని ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఆ ఫౌండేషన్ వాళ్ళు కూడా గత ఏడాది ఆయనకి అవార్డు ప్రదానం చేశారనమాట. ఈ క్రమంలోని ఈ ఏడాదికి వస్తే అదే పరంపర ఆయనకి కొనసాగుతుంది. మరో గౌరవం దక్కింది. అదే యునైటెడ్ కింగ్డమ్ సంబంధించిన పార్లమెంట్ మెంబర్ హౌస్ ఆఫ్ కామన్ అనేది ఆయనకి సన్మానం చేయనుంది. ఈ అవార్డు అంటే మార్చి 19న పార్లమెంట్ లో ఆయన చిరంజీవి గారికి సన్మానం చేస్తారు. దీంట్లో వచ్చి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మెన్ ఇట్లా అంటే పార్లమెంట్ మెంబర్స్ తో పాల్గొంటారు. దీంతో పాటు బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఇవ్వబోతుంది. కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ఆయన చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకునేసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన ప్రదానం చేస్తుంది. ఇది ఒక ప్రముఖ అంటే పబ్లిక్ అంటే ఇట్లాంటి అవార్డు ఇవ్వడం ద్వారా అంటే సమాజంలో ఇంకా బెటర్మెంట్ అంటే ఇంకా సేవ చేయడానికి ఎక్కువ మంది ప్రముఖులని కాదు, యువత కూడా ముందుకు వస్తారనే ఒక ఉద్దేశంతో బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి సంస్థ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందజేస్తుంది. అంటే మోహన్, ఇప్పటి వరకు ఆ దేశ ప్రభుత్వం ఈ అవార్డును కేవలం టాలీవుడ్లో చిరంజీవికే కాకుండా అటు బాలీవుడ్లో కానీ మాలీవుడ్లో కానీ ఇంకెవరికైనా అందించిన దాఖలాలు ఉన్నాయా? టాలీవుడ్ లో ఇప్పటి వరకు బ్రిడ్జ్ ఇండియా అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నార్మల్ గా సన్మానాలు చేస్తూ వచ్చింది, కానీ తొలిసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని స్టార్ట్ చేసింది. మొట్టమొదటిసారిగా ఒక టాలీవుడ్ నటుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వడం అనేది అది ఒక అంతర్జాతీయ వేదిక పైన ఆయన వెళ్ళి ఆ పార్లమెంట్ అంటే యూకే పార్లమెంట్ సభ్యులు అంటే పార్లమెంట్ లో ఆ సభ్యుల సమావేశంలో ఆయన అవార్డు అందుకోవడం అనేది నిజంగా మనందరికీ ఇంకొక గర్వకారణంగా చెప్పాలి. ఒక తెలుగు వ్యక్తులుగా మనమందరం ఒక గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి సమయం ఇది. ఈ అవార్డు వచ్చి మార్చి 19న జరుగుతుంది. మనకి ఈ ఈవెంట్ మొత్తం వచ్చేసి యూకేలో జరుగుతుంది. మరి మోహన్, ఇప్పటి వరకు చిరంజీవి దీనిపైన ఏమైనా స్పందించారా? ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇప్పటికే అంటే అధికారికంగా ఆయన స్పందించలేదు, కానీ ఆయన తరపు నుంచి వచ్చినటువంటి అధికారిక సమాచారం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే పిఆర్ ఉంటారో వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం ఇది. త్వరలోనే దీనిపైన చిరంజీవి గారు ఏమైనా స్పందిస్తారని అందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఈ రోజు 14 కాబట్టి మోస్ట్లీ ఆయన వెళ్లే లోపు ఒకసారి స్పందిస్తారనే వార్త అయితే వినిపిస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.